గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది. ఈ కుంభరాశి నుండి ద్వితీయ స్థానంలో కూడా శని భగవానుడు సంచరిస్తున్నాడు. తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. మిశ్రమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అయితే కొంతకాలంగా స్థిరమైనటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి కుంభరాశి జాతకులు ఒక్కసారిగా కొత్త ఉద్యోగం కోసం, కొత్త వ్యాపారం కోసం, ఇంకా అదనపు ఆదాయం కావాలని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏ కారణం చేత కూడా కొత్త ఉద్యోగం లభించే వరకు, కొత్త కొలువు గురించి మీకు సరైనటువంటి వర్తమానం వినే వరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యోగం సరిగ్గా లేదు, ఇక్కడ రాజీనామా చేసేసి వేరే వృత్తి ఉద్యోగాన్ని మనం చూస్తున్నాం, వెళ్ళగానే వెంటనే 1వ తారీఖు 2వ తారీఖు ఉద్యోగం కొలువు లభించేస్తుందన్న ఆలోచనతో మనం వెళుతూ ఉంటాం. సమయం మీకు అనుకూలంగా లేదు. మీరు తీసుకునే వేగవంతమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాన్ని విస్తరించేటువంటి అంశాల్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది. ఎవరో చెప్పినటువంటి అంశాన్ని వాస్తవమైనటువంటి ప్రాతిపదికలో మీరు పెట్టుబడులు పెట్టడం, దాంట్లో ఏవైనా మళ్ళీ సమస్యలు రావడం, ఇవి కూడా ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం ఉంది. కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి జాతకులకి ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంది. కానీ ఆర్థిక భారాన్ని పెంచుకునే విధంగా మీరు కొన్ని చర్యలు చేపడతారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల సామాజిక పరమైన, సాంఘిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టేటువంటి అంశాన్ని మాత్రం కాస్త మీరు వాయిదా వేయవలసింది. కొన్ని సందర్భాల్లో శత్రువులు అన్నటువంటి వాళ్ళు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు. మనకు సంబంధించిన సహచరుల రూపంలో ఉండొచ్చు, బంధుమిత్ర వర్గంలో ఉండొచ్చు. మనకేదైనా ప్రయోజనం కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. విషరూప సంబంధమైనటువంటి ఆహారం, ఎవరైనా సరే ఏదైనా విష సంబంధమైనటువంటి ఆహారాన్ని మీకు ఇవ్వటం, లేదా పాడైపోయినటువంటి ఆహారాన్ని ఉద్దేశపూర్వకంగా మీకు ఇవ్వటం, విష సంబంధమైనటువంటి ఆహారం వల్ల కానీ, విషం వల్ల కానీ మీ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం పొంచి ఉంది. ప్రత్యేకించి విద్యుత్ ఉపకరణాలు అవ్వచ్చు, మీ కుటుంబంలో ఉపయోగించేటువంటి ఎలాంటి వస్తువులైనా సరే అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల కూడా మీకు ప్రమాదం పొంచి ఉంది. విష సంబంధమైన, అగ్ని సంబంధమైనటువంటి విషయాల వల్ల మీకేదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆహార విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల విషయంలో కానీ 1కి 2 సార్లు ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోండి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ మీద ఏవైనా ఇలాంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి మీరు అందరికీ కూడా అజాత శత్రువు అయినప్పటికీ
కొంతమందికి ఉద్దేశపూర్వకంగా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడను మీరు తప్పకుండా కలిగి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానానికి సంబంధించినటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం వృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి వృత్తి, ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు తప్పకుండా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని విషయాల్లో కొంతకాలంగా వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత మరింత ఎక్కువయ్యేటువంటి అంశం. కొన్ని విషయాల్లో వాళ్ళు అనవసరంగా శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది. ఈ కుంభరాశి నుండి ద్వితీయ స్థానంలో కూడా శని భగవానుడు సంచరిస్తున్నాడు. తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. మిశ్రమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అయితే కొంతకాలంగా స్థిరమైనటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి కుంభరాశి జాతకులు ఒక్కసారిగా కొత్త ఉద్యోగం కోసం, కొత్త వ్యాపారం కోసం ఇంకా అదనపు ఆదాయం కావాలని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏ కారణం చేత కూడా కొత్త ఉద్యోగం లభించే వరకు, కొత్త కొలువు గురించి మీకు సరైనటువంటి వర్తమానం వినే వరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యోగం సరిగ్గా లేదు, ఇక్కడ రాజీనామా చేసేసి వేరే వృత్తి ఉద్యోగాన్ని మనం చూస్తున్నాం, వెళ్ళగానే వెంటనే 1వ తారీఖు 2వ తారీఖు ఉద్యోగం కొలువు లభించేస్తుందన్న ఆలోచనతో మనం వెళుతూ ఉంటాం. సమయం మీకు అనుకూలంగా లేదు. మీరు తీసుకునే వేగవంతమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలను విస్తరించేటువంటి అంశాల్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది. ఎవరో చెప్పినటువంటి అంశాన్ని వాస్తవమైనటువంటి ప్రాతిపదికలో మీరు పెట్టుబడులు పెట్టడం, దాంట్లో ఏవైనా మళ్ళీ సమస్యలు రావడం, ఇవి కూడా ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం ఉంది. కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి జాతకులకి ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంది. కానీ ఆర్థిక భారాన్ని పెంచుకునే విధంగా మీరు కొన్ని చర్యలు చేపడతారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల సామాజిక పరమైన, సాంఘిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టేటువంటి అంశాన్ని మాత్రం కాస్త మీరు వాయిదా వేయవలసింది. కొన్ని సందర్భాల్లో శత్రువులు అన్నటువంటి వాళ్ళు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు. మనకు సంబంధించిన సహచరుల రూపంలో ఉండొచ్చు, బంధుమిత్ర వర్గంలో ఉండొచ్చు. మనకేదైనా ప్రయోజనం కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.